నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎంఓ అధికారులతో ప్రధాని భేటీ. నిత్య విద్యార్థిగా ఉండటం తన విజయ రహస్యమన్న మోదీ. అమరావతికి చేరుకున్న చంద్రబాబు. మంత్రివర్గ విస్తరణపై చర్చ. తెలంగాణ పాఠశాలలపై సీఎం కీలక నిర్ణయం. విద్యార్థులు రాని స్కూళ్లను మూసివేయొద్దని ఆదేశం. మణిపూర్ సీఎం కాన్వాయ్పై దాడి. భద్రతా సిబ్బందిలోని ఒకరికి తీవ్ర గాయాలు. వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని పట్టాభిరామం అన్నారు. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఐపీసీ సెక్షన్లు ఎలా ఉంటాయో తెలిసేలా చేస్తామన్నారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత 5 ఏళ్లు ఏపీని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గన్నవరం సైకోగాడు రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను. అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము. కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది. 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి. ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా, సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి 6 అవగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావరే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. పీఎంఓలోని అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చాలా మంది తన విజయ రహస్యం ఏంటని అడుగుతుంటారని ఆయన అన్నారు. నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యమని ఉద్యోగులతో ప్రధాని చెప్పారు. నిత్య విద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. काम करते हैं तब 3 चीजें बहुत अनिवार्य होती है और अगर 3 चीजें हमारे पास उपलब्ध हो तो मैं नहीं मानता हूं कि विफलता
दूर दूर तक भी नजर आएगी। और जब मैं 3 बातें कहता हूं, एक क्लैरिटी ऑफ थॉट्स, जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं है। बाएं जाए, दाएं जाए, ऊपर जाए, नीचे जाए, कुछ नहीं, उसको पता है ऐसे ही जाना है और उसे पा करके रहना है। इतनी क्लैरिटी ऑफ थॉट्स किसी भी काम की सफलता के लिए सबसे पहली जरूरत होती है। फेथ इन कन्विक्शन दूसरा पार्ट है कि जो मैं सुन रहा हूं, जो मुझे बताया जा रहा है, उसके प्रति मेरे मन में अश्रद्धा नहीं होनी चाहिए, मेरे मन में इफ्स एंड बट्स नहीं होनी चाहिए। फेथ इन कन्विक्शन, जो मैंने सुना है और अनुभव कहता है कि हाँ यार, मेरे विचारों में मेल नहीं बैठता है, लेकिन यही है रास्ता, तो चलो लग जाओ। लेकिन इतने से भी पूरा नहीं होता है। क्लैरिटी ऑफ विजन, फेथ इन कन्विक्शन इज नॉट इनफ टू अचीव। और इसके लिए चलता है कैरेक्टर टू एक्ट। जिस टीम ने मुझे 10 साल में बहुत कुछ दिया है, उसमें हम और नया क्या कर सकते हैं, और अच्छा कैसे कर सकते हैं, और जल्दी कैसे कर सकते हैं, और ज्यादा स्केल पर कैसे कर सकते हैं। अगर उन चीजों को लेकर के आप साथ ही आगे बढ़ते हैं, तो मुझे पक्का विश्वास है कि 140 करोड़ देशवासियों ने आपके पुरुषार्थ को मोहर लगाई है। ये चुनाव मोदी के भाषणों को मोहर नहीं है, ये चुनाव आपके 10 साल के हर सरकारी कर्मचारियों के पुरुषार्थ को मोहर लगी हुई है। इसलिए इस विजय के बड़े हकदार अगर कोई है तो आप लोग हैं। इस विजय के सच्चे हकदार कोई है तो भारत सरकार के हर कर्मचारी भी हैं, कि जिन्होंने एक विजन के लिए अपने आप को खपा देने में कोई कमी नहीं रखी, और देश में पहले से बहुत तेज गति से काम हुए, जिसका परिणाम भी नजर आ रहा है। लेकिन मैं एक नई ऊर्जा के साथ, नए हौसले के साथ आगे बढ़ना चाहता हूं। मैं विराम విశాఖలోని నూకాంబిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే అమ్మవారి వద్దకు వెళ్తానని మొక్కుకున్నట్టు తెలిపారు. దీంతో భారీ ఎత్తున అక్కడకు అభిమానులు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భంలోనే ఉంటుందని, కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం, తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ నేడు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివఖోడి ఆలయాన్ని దర్శించుకునేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. గాయపడిన వారు నోయిడా, ఘజియాబాద్ ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరుస్తుందనే చర్చ అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వాడివేడిగా వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో అంటే 2014-2019 ఎన్నికల్లో బీజేపీ 272 లోక్సభ స్థానాలకు పైగా విజయం సాధించింది. దీంతో స్పీకర్గా బీజేపీ ఎంపీలు సుమిత్రా మహాజన్, ఓం బిర్లా ఎంపికయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకుంది. దీంతో మోదీ ప్రభుత్వ ఏర్పాట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, లోక్ జన్ శక్తి కీలక పాత్ర పోషించాయి. దీంతో ఆయా పార్టీల ఎంపీలు కేబినెట్లో మంత్రి పదవులు సైతం దక్కించుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. వెళ్ళిపోతుంది, ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. కేఏ పాల్ ట్యాంపరింగ్ పై స్పందించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే బీజేపీ గెలుస్తోందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు 22 మంది ఉండే పోలింగ్ కేంద్రంలో తనకు 4 ఓట్లు ఎలా పడ్డాయని ప్రశ్నించారు. గతంలో కూడా చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. పాటించినందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధానమంత్రి అయ్యేది, స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేది, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేది. ఇప్పుడు కుక్కకు దుమ్ములేసినట్లు 2 మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి. అది కూడా ఏది, హెల్త్ మినిస్ట్రీ అట. అంటే ఆరోగ్యం లేకుండా అందరూ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు తీసుకురావడానికి. నేను చెప్పిన సలహా 240 బీజేపీకి ఉన్నప్పుడే ఈయన ప్రధానమంత్రి ఇండియా కూటమి తరపున అయ్యుంటే జైల్లో ఎట్లా పెట్టేది? ఇప్పుడు నేను ఇచ్చిన సలహా పాటిస్తే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు బాగుపడతారు. వారు ఫెయిల్ అయ్యారు కనుక మనం పాటిద్దాం. 1, స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవి. స్పెషల్ స్టేటస్ అంటే అర్థమేంటి? 1000 కంపెనీలు ఉచితంగా మేము తీసుకొస్తాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తాం, తెలంగాణకి రావాల్సిన నిధులన్నీ అప్పుడు వాగ్దానం చేసి ఇప్పుడు నెరవేర్చాలి. ఈ 2 డిమాండ్లతో తెలంగాణ బీజేపీ వారు 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు, ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు. బాయ్కాట్ బీజేపీ అని పవన్ తమ్ముడు సార్ వచ్చిన ఇంగ్లీష్తో ఉదీషా యూ ఆర్ గ్రేట్ సార్. ఒరే గెలిసే వాళ్ళ దయతో, ఈవీఎంల దయతో. కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ చూపించరా బాబు. నువ్వు రియల్ హీరో అవ్వాలంటే లేదా జీరో అవుతావు. మంత్రి పదవి కాదు, 100,000 మంత్రులు అయ్యారు, మంత్రులు పోయారు. అది కాదు వాళ్ళ సపోర్ట్తో నువ్వు గెలడం. స్పెషల్ స్టేటస్. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరం కలుద్దాం. వీలైతే ధర్నా చేద్దాం. స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం. నేను తీసుకొస్తా, నాతో కలండి. మోదీకి పాఠం నేర్పుదాం. తెలుగు సత్తా, ఎన్టీఆర్ సత్తా, మరొకసారి పివి నరసింహరావు సత్తా దేశానికి చూపిద్దాం, ప్రపంచానికి చాడుదాం. నన్ను 1000 ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా 1 ఓటు పడకుండా చేసి ఓడిద్దామని చూస్తే నేను పారిపోతాను. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపినందుకు నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా? ఇప్పుడు మా తెలుగు సత్తా చూపిద్దాం. సబాష్ అనిపించుకుందాం. కమంతా అందాం. ఏ మంత్రి పదవి తీసుకుంటే ఆ మంత్రిని మీరు బాయ్కట్ చేయండి. వీళ్ళు పదవుల కొరకు దేనికైనా బానిసలే, జైలుకి వెళ్ళకుండా ఉండడం కొరకు.
మనకు జైలు కొత్త, నీతితో సత్యం పోరాడి జైలుకి వెళ్ళా. అప్పుడు యోసేపు వెళ్ళలేదా? ప్రధానమంత్రులు వెళ్ళలేదా? కలిసి పోరాడదాం, ఆంధ్ర తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం. ఈ వీడియో ప్రతి కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. పన్నులు, పార్కింగు, ఓపెన్ ప్లాట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని పట్టణాలు కామారెడ్డిని మార్గదర్శకంగా తీసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకొని సఫలమవుతుందంటే 100 రూపాయల వస్తువు 10 రూపాయలకు సచ్చినట్టు కలకలతో తీసుకొని తీయాలి. కాగితం వేయాలి, మళ్ళీ దరిద్రం ఈ కాగితం పెడతాడు. మళ్ళీ ఇది మీకు అర్థం కావాలని చెప్తుంది. ఇది కామారెడ్డి ఇదానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, దీనికి పాలించవలసిన ఉందా, ఇది కాస్త ఎవరి పేరు వెళ్ళింది, కాస్త నుంచి ఎవరెవరికి దిగింది, అసలు మనకు పట్టాలంటే అసలు కాస్త తెలుస్తుంది. మరి దీన్ని డాక్యుమెంట్ తీస్తాము. ఇది టీడీసీ లేఅవుట్ అప్రూవ్డా కాదా, అప్రూవ్డ్ అయితే టెంపరీ లేఅవుటా, పర్మనెంట్ లేఅవుటా, పర్మనెంట్ లేఅవుట్ నంబర్ ఎంత, ఆ నంబర్ యాస్టర్ ప్లాన్ ప్రకారం ప్లాట్ కూర్చుందా లేదా అని ఓలకి లేదు. సత్తాగా రాగానే ఎదుగున్నా ఓటు రాగానే మావుడు, మా బావనే, మా చిన్నయ్యనే, మా పాలునే, మా సుఖకుడు. కోపం వస్తే మడ్డుటెండ, మనసు మాత్రం వెండికొండ. బాలకృష్ణ సినీ హీరో ఈరోజు జన్మదినం సందర్భంగా బాలకృష్ణ సినిమాకు ఈ పాటకు సంబంధం లేదు, కానీ ఈ చరణాలు సరిగ్గా బాలయ్య వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. తిక్కరెగితే తిడతాడు, అది నెత్తినెక్కితే కొడతాడన్నది ఎంత నిజమో, మనసుకు నచ్చితే అంతే స్వచ్ఛందంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అనేది అంతే నిజం. అదే అభిమానులకు నచ్చుతుంది. అందుకే ఆయనంటే అంత పిచ్చి. బాలయ్య అంటే భళ, బాలయ్య అంటే భోళా. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు, కదిలిస్తే చిన్నపిల్లాడైపోతాడు. అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో, నృత్యంలో నిత్యం కొత్త దారులని ఆవిష్కరించడంలో బాలయ్యకు తిరిగే లేదు. మాస్, యాక్షన్, ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ, ఇలా బాలయ్యకు లొంగని జోనర్ లేదు. నందమూరి తారక రామారావు తర్వాత అన్ని జోనర్లని టచ్ చేసిన స్టార్ హీరో అతని. ఈ విషయంలో తండ్రికి తగ్గ తన్యుడిగా నిలిచాడు మన బాలయ్య. కత్తి పట్టాలన్నా బాలయ్యే, గుర్రమెక్కి కదం తొక్కాలన్నా బాలయ్యే, మాస్ డైలాగులు చెప్పాలన్నా, గళమెత్తి ఓ పద్యం అందుకోవాలన్నా బాలయ్యే. ఈ వైవిధ్యం ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాలకృష్ణ ప్రయోగాలకు వెనుకంజ వేయలేదు. ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇవన్నీ అప్పట్లో ప్రయోగాలే. ఫ్యాక్షన్ కథలతోనూ ఇండస్ట్రీ రికార్డుల్ని కొట్టొచ్చు అని నిరూపించిన యాక్షన్ హీరో బాలయ్య. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ రుచి, స్టామినా ఏమిటో టాలీవుడ్ కి చెప్పాడు. ఆ తర్వాత అంతా బాలయ్యను ఫాలో అయ్యారు. చిత్రసీమ అంతా మాస్, యాక్షన్ గోలలో కొట్టుకుపోతున్నప్పుడు శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి కళాత్మక చిత్రాల్లో నటించడానికి సాహసించిన హీరో. అందుకే బాలయ్య అంటే అంత అభిమానం. ఓసారి ఓ దర్శకుణ్ణి నమ్మాడు అంటే ఆ దర్శకుణ్ణి ఫాలో అయిపోవటమే తన పని. తొడగొట్టమన్నా కొడతాడు, ట్రైన్లని వెనక్కి పంపమన్నా పంపుతాడు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, అంతే. బాలయ్య చేసిన కొన్ని సీన్లు సరదాగా ఉంటాయి, నవ్వు తెప్పిస్తాయి, ట్రోలింగ్ కి గురవుతాయి. కానీ వాటిని కూడా అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి చేయాలన్నా మన బాలయ్యే అని కాలర్ ఎగరేస్తారు. ఆడియో ఫంక్షన్లలో బాలయ్య స్పీచ్లు సైతం వాళ్లకు ఎంటర్టైన్ ఇస్తూ ఉంటాయి. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయటం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్రామర్ ఉండాల్సిన పని లేదు అనేది బాలయ్య మెంటాలిటీ. తనని ట్రోల్ చేయటానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అని తెలిసినా బాలయ్య తన స్వభావం వదలట్లేదు. నవ్వేవాళ్లు నవ్వని, ఏడ్చేవాళ్లు ఏడవని, డోంట్ కేర్ అంటూ బాలయ్య సినిమాలో ఓ పాటుంది. అదే ఆయన లక్షణం కూడా. బసవతారకం ఆసుపత్రి బాలయ్యలోని మరో ఉదాత్తమైన కోణం. ఆ ఆసుపత్రి ద్వారా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడో లెక్కే లేదు. సైలెంట్గా చేసే సేవా కార్యక్రమాలకు పద్దే లేదు.
హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచి రాజకీయ రంగంలోనూ విజయ పతాక ఎగరేశాడు బాలయ్య. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కూడా నేను మీ అభిమానిని సార్ అంటే చాలు వాళ్ళ సినిమాల ప్రమోషన్ల రంగంలో దిగిపోతాడు. అక్కడ ఈగోలు, స్టార్డమ్లు అడ్డురావు. 25 ఏళ్ల వయసులో బాలయ్యని చూడండి, ఇప్పటి బాలయ్యని చూడండి, ఎక్కడా తేడా లేదు. అదే జోష్, అదే స్పీడ్. ఆ మాటకొస్తే అంతకంటే కొంచెం ఎక్కువే. వయసు శరీరానికే కాని మనసుకు కాదు. బాలయ్య ఈ మాటల్ని నిజం చేశాడు. ఇదివరకటి కంటే స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలేనా, ఇటు బుల్లితెర షోలు, అటు రాజకీయాలు, మరోవైపు బసవతారకం అంటూ సేవా కార్యక్రమాలు. ఏం చేసినా, ఎక్కడ ఉన్నా ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ మరో 100 ఏళ్లైనా అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్రాండ్ పేరు బాలయ్య. హ్యాపీ బర్త్డే బాలయ్య. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 3వ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహనాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 7 పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ పాకిస్తాన్కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో మోదీకి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇటీవల శుభాకాంక్షలు తెలిపారు. జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సెక్యూరిటీ కాన్వాయ్పై దాడికి ప్రయత్నాలు జరిగాయి. సోమవారం ఉదయం సాయుధులైన కొందరు తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటన కాంగ్ పోక్సో జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల జిరీబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని, సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్కార్ పాఠశాలలను సరిగా పట్టించుకోలేదని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. బుధవారం సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. వార్త ఉదయించేది